కండువాను చూసి దీనికి పొల్యూషన్ ఉందా చాలానుందా అని అనేక ఇబ్బందులు పెట్టేవారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినరో ఆ రోజు నుంచి మనం ఊపిరి పీల్చుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్లో చాలామంది ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు అనేక పదవులు అనుభవించారు. ఏకంగా మన పార్లమెంటు అభ్యర్థి ఆ రోజు మన గౌరవ పెద్దలు ఎంపీ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు ఏకంగా మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిందంటే మన తెలంగాణ మల్కాజ్గిరి పార్లమెంటు మన పవర్ ఏందో, మన ఓటు ఏందో, మన కథ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు మిత్రులారా. అలాగే ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో సుమారు నియోజకవర్గానికి ఒక 100 మంది చొప్పున పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారంటే ఈరోజు మనమే ముఖ్యమంత్రిని అన్నట్లు ఉన్నాం. ఇప్పటికీ కూడా మనందరం కలిసి సునీత మహేందర్ రెడ్డి గారిని అందరం కలిసి ఆమె మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జిల్లా చైర్పర్సన్గా, అలాగే అప్పట్లో తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ మహేందర్ రెడ్డి అన్న మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. మేమందరం గౌరవ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారి కింద పనిచేసాం. మహేందర్ రెడ్డి గారు కూడా పిలిస్తే పలికే నాయకుడు కాబట్టి మనం అందరం ఏకతాటిగా వచ్చి మనం సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు మిత్రులు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ.